గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ప్రతిష్టాత్మక బ్రాండ్కి అంబాసిడర్గా మారిపోయాడు. 1970-80 దశకాల్లో కంపా కోలా ఎంతో ప్రాచుర్యం చెందింది. ఆ రోజుల్లో కూల్ డ్రింక్ అంటే ఇదే. కానీ మధ్యలో కొన్నాళ్లు నష్టాలు రావడంతో ఆపేయాల్సి వచ్చింది. ఈ సంస్థని రీసెంట్గానే రిలయన్స్ వాళ్ళు కొనుగోలు చేశారు. 2023వ సంవత్సరంలో ఈ బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకుని వచ్చారు. మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోపే ఈ బ్రాండ్ 1000 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాండ్ కూల్ డ్రింక్స్ కంపెనీలలో ఫాస్టెస్ట్ 1000 కోట్ల లాభాలను తెచ్చిపెట్టిన బ్రాండ్గా కంపా కోలా మంచి పేరొచ్చింది. 2024వ సంవత్సరంలో దీని లాభాలు 1800 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అలా మార్కెట్లో ఒక రేంజ్లో ట్రెండింగ్ అవుతున్న ఈ బ్రాండ్కి రామ్ చరణ్ అంబాసిడర్గా వ్యవహరించబోతున్నారు. నిన్న రిలయన్స్ సంస్థ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా గ్రాండ్గా ప్రకటించింది. రామ్ చరణ్తో చేతులు కలపటం ఆ బ్రాండ్కి మరింత శోభని తెచ్చిపెట్టింది అంటూ రిలయన్స్ సంస్థ చేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. కంపా కోలా మిగిలిన బ్రాండ్స్ లాంటివి కాదు. ఈ కూల్ డ్రింక్లో షుగర్ ఉండదట. ఎంతో ఆరోగ్యవంతమైన డ్రింక్ అని ఇప్పటి వరకు ఈ బ్రాండ్ని రుచి చూసిన వాళ్ళు చెబుతున్న మాట. మొదటి 2 సంవత్సరాల్లోనే భారీ లాభాలను మూటగట్టుకున్న ఈ బ్రాండ్ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లాభాలను చూడబోతోందో చూడాలి. ఇకపోతే కంపా కోలాకి సంబంధించిన సరికొత్త యాడ్ని కూడా నిన్ననే విడుదల చేశారు. పెద్ది గ్లిమ్స్ వీడియోలో రామ్ చరణ్ లుక్ ఎలా అయితే ఉన్నిందో ఈ యాడ్లో కూడా అదే లుక్తో కనిపించాడు. అభిమానులు రామ్ చరణ్ని ఇంతటి ప్రతిష్టాత్మకమైన బ్రాండ్కి అంబాసిడర్గా వ్యవహరించటాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి ఆయన చేస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ఏ రేంజ్లో ఉందో మీరంతా చూసే ఉంటారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే 3 షెడ్యూల్స్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే 4వ షెడ్యూల్ని కూడా ప్రారంభించుకోనుంది. వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.